హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ అన్టోల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మొదటి చిత్రం ఏది, ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అయింది, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేనైతే మీకు చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్ళు. కానీ ఫ్రెండ్స్, చిరంజీవి గారి రిలీజ్ అయిన మొదటి చిత్రం పేరు ప్రాణం ఖరీదు. ఫ్రెండ్స్, ప్రాణం ఖరీదు చిత్రం 1978లో రిలీజ్ అయింది. చిరంజీవి గారైతే ముందుగా పునాది రాళ్ళు అనే చిత్రంలో పనిచేశారు. కానీ ఫ్రెండ్స్, ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ డిలే అవ్వడం కారణంగా ప్రాణం ఖరీదు సినిమానే ముందుగా రిలీజ్ అయింది. పునాది రాళ్ళు సినిమా ముందుగా షూటింగ్ చేసినప్పటికీ కూడా చిరంజీవి గారి 7వ చిత్రంగా 1979లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అంటే 1979లో రిలీజ్ అయింది. దీనితో పునాది రాళ్ళు సినిమా ముందుగా షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ కూడా చిరంజీవి గారి 7వ చిత్రంగా రిలీజ్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కనుక మీరు అయితే ఖచ్చితంగా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే పోరు. ఫ్రెండ్స్, అలానే మా యొక్క టాలీవుడ్ అన్టోల్డ్ యూట్యూబ్ ఛానల్లో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారం తెలుస్తుంది కాబట్టి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోని షేర్ చేయండి.